హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాలీ నేచర్ వీడియోస్. ఈరోజు మరొక ముఖ్యమైన టాపిక్తో మేము ముందుకు వస్తున్నాం ఫ్రెండ్స్. సాధారణంగా మన ఇళ్ళల్లో డీప్ ఫ్రై కోసం ఏ కర్రీ ఏది చేసినా సరే ఆ మిగిలిన నూనెని మన ఇంటి ఆడవాళ్ళు దాచి మళ్ళీ వాడుతూ ఉంటారు. అలా ఒకటి రెండు సార్లు వాడితే ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే కొంతమంది పదే పదే ఆ నూనెని వాడుతూ ఉంటారు. ఇక హోటళ్ళు, రెస్టారెంట్లు, అలాగే రోడ్డు పక్క పకోడీ షాప్స్ అయితే మరీ దారుణం. అవి అలాగా వాడుతూనే ఉంటాయి. 100 లీటర్ల నూనెని వినియోగించి వంట చేస్తే 25 లీటర్ల నూనె అనేది మిగులుతుంది. దీన్ని మళ్ళీ మళ్ళీ వాడితే మన ఆరోగ్యానికి చాలా ప్రమాదం. సాధారణంగా కంపెనీ నుంచి తయారయ్యే వచ్చిన నూనెలో టోటల్ పోలార్ కౌంట్ అంటే టీపీసీ 5 నుంచి 7% ఉంటుంది. ఈ టీపీసీ మోతాదు 25% మించితే ఆరోగ్యానికి ఇది చాలా ప్రమాదకరం. ఈ టీపీసీ మోతాదు పెరిగే కొద్దీ మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. దీనివలన రక్తనాళాలు గట్టిపడడం, అల్జీమర్స్, కాలేయ సంబంధ వ్యాధులు, అలాగే హైపర్ టెన్షన్ వంటి అనారోగ్య సమస్యలు మనకు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా వాడటం వలన స్థూలకాయం, గుండె జబ్బులు, షుగర్ వంటి వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. అయితే ఈ హోటళ్ళు, రెస్టారెంట్లు, అలాగే తోపుడు బళ్ళు వాడగా మిగిలిన నూనెని ఏం చేయాలంటే, ఎప్పుడైనా నూనెని ఒకసారి ఉపయోగిస్తే అందులో పోషకాలు మొత్తం మనం వాడుకున్నట్లే. అలా కాకుండా తిరిగి ఆ నూనెని వేడి చేస్తే అది చెడు కొలెస్ట్రాల్గా మారుతుంది. ఈ చెడు కొలెస్ట్రాల్ అనేది గుండె ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తుంది. ఈ నూనెల్ని రెండోసారి వాడితే గుండె జబ్బులే కాకుండా ఉదరశ్వాస, అలాగే అన్నవాహిక క్యాన్సర్లు కూడా వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఆహారం కూడా విస్తృతం అవుతుంది. దీన్ని భుజిస్తే కడుపులో మంట, కడుపులో నొప్పి వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే హోటళ్ళు, రెస్టారెంట్లు, తోపుడు బళ్ళు వాడగా మిగిలిన నూనెని ఏం చేయాలంటే దీన్ని బయోడీజిల్ తయారీ సంస్థలకు విక్రయించాలి. ఈ ఏజెన్సీలు విశాఖ, గుంటూరు, కాకినాడ నగరాల్లో ఉన్నాయి. ఈ ఏజెన్సీలు రాష్ట్ర వ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో వాడిన నూనెను సేకరిస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇక నుండైనా ఇలాంటి నూనెని చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త పడతారని మీకు ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేసి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.